అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యశూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే రవ్వ కేసరి అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బొంబాయి రవ్వ ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. దానికోసం 1 గ్లాసు షుగర్ తీసుకున్నాను. జీడిపప్పు, బాదం, కిస్మిస్, నెయ్యి 1 గిద్ద, ఇంకా పడుతుంది ఇలాచి, ఫుడ్ కలర్, కర్పూరం అండి. అంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి కొంచెం కర్పూరం వేస్తే థ్రోట్కి ఈ షుగర్ మూలంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని కర్పూరం వేస్తున్నాను. దీని ప్రాసెస్ చూద్దాం. పొయ్యి మీద బాండీ పెట్టుకుని అది వేడైన తర్వాత ఈ నెయ్యి అందులో వేసుకుందాం. నెయ్యి వేడెక్కిందండి. ఇందులో బాదం వేసుకుందాం. బాదం, కిస్మిస్ ఒకేసారి వేసుకుందాం. ఇదిగోండి, ఇలా రాగానే కాజు వేసేసుకుందాం. ఈ కలర్ రాగానే తీసేయచ్చండి. తీసేస్తున్నాను నేను. ఇలా వేగితే సరిపోద్దండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో రవ్వ వేస్తున్నాను. ఈ రవ్వని మంచిగా వేపుకోవాలండి. ఇదిగోండి, రవ్వ వేగిపోయింది. ఇది మనం దగ్గరుండే వేపుకోవాలి. అటు ఇటు దీన్ని పొయ్యి మీద పెట్టి మాత్రం ఇటు డైవర్ట్ అవ్వకూడదు. సో ఇలా వేగిన తర్వాత తీసేసుకోవటమే. ఇప్పుడు ఈ రవ్వలో మనం షుగర్ వేసేసి కలుపుకుందాం. ఇలా షుగర్తో మిక్స్ చేయటం వలన రవ్వని మనం వాటర్లో వేసినప్పుడు ఇది గడ్డ కట్టకుండా ఉంటుంది. మళ్ళీ ఇదే బాండీని పొయ్యి మీద పెట్టుకుని 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకుని ఇందులో ఈ వాటర్ బాగా కాగాలి. వాటర్ కాగే లోపల మనం కొంచెం పాలు తీసుకుని ఇందులో ఫుడ్ కలర్ వేసి కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. వాటర్ కాగేలోపు ఇలాచీని కూడా మనం పౌడర్ చేసుకుని పక్కన పెట్టు. ఇదిగోండి, ఈ స్టేజ్లో మనం ఈ ఫుడ్ కలర్ ఇందులో వేసేద్దాం. ఇలాచీ పౌడర్ వేద్దాం. కర్పూరం కూడా వేసేద్దాం. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఈ రవ్వ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మాత్రం స్టవ్ సిమ్లోనే ఉంచాలి. ఏమాత్రం మనం ఫ్లేమ్ని మార్చొద్దు. చూసారా, ఏమాత్రం లమ్స్ అనేవి రావు. ఎందుకంటే మనం షుగర్తో కలిపి వేసాం కాబట్టి వేడి తగలగానే షుగర్ మెల్ట్ అవుతుంది కాబట్టి ఇది ఉండల కింద ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ స్టేజ్లో మనం లైట్గా మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాం. అది మీ ఇష్టం అండి, ఎంత నెయ్యి కావాలంటే అంత వేసుకోవచ్చు. చూసారా, ఇలా బాండీని విడిచి వచ్చేస్తుందంటే అయిపోయింది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇది ఎప్పుడు స్పెషల్లేనండి ఈ కేసరి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కేసరి ఎప్పుడు స్పెషలేనండి. ఎప్పటి నుంచో ఈ కేసరి పెళ్ళిళ్ళైనా ఏ ఫంక్షన్ అయినా కానీ ఈ కేసరి కంపల్సరీ పెడతానే ఉంటారు. ఇది ఎప్పుడు ఆల్ టైమ్ స్పెషల్ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.